విశాఖ జిల్లా సింహాచలంలో వేంచేసి ఉన్న శ్రీ వర మహాలక్ష్మి నరసింహస్వామి చందనోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. స్వామివారి నిజరూప దర్శనం చందనోత్సవానికి భక్తులు విశేషంగా తరలివస్తున్నారు. ఆలయ అనువంశిక ధర్మకర్త పూసుపాటి అశోక గజపతిరాజు కుటుంబ సమేతంగా తరలివచ్చి స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యేలు గణబాబు, వంశీకృష్ణ యాదవ్, విష్ణుకుమార్ రాజు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్ తదితరులు స్వామిని దర్శించుకున్నారు. ఈరోజు ఆ వస్త్రాలు సమర్పించే అరుదైన అవకాశం కూడా నాకు లభించడం నిజంగా నా పూర్వజన్మ సుకృతం కింద భావిస్తున్నా. ఆ భగవంతునికి అధికారికంగా వస్త్రాలు సమర్పించి దర్శనం చేసుకొని ఆ దేవదేవుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ కూడా, అదేవిధంగా తెలుగు వాళ్ళు అందరికీ కూడా మంచి చేయాలని, మంచి జరగాలని, అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని, మరి ముఖ్యంగా ఈరోజు మా ముఖ్యమంత్రి, మనందరి నాయకుడు, దార్శనికత నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా ఆయనకి దేవదేవుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన సన్నిధానంలో నుండి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు మేమందరం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున మేమందరం కూడా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు భక్తులకి కూడా అన్ని రకాల సదుపాయాలు కూడా కల్పించడం జరిగింది. అంతరాలయ దర్శనాలు నేను దగ్గరుండి ఇప్పుడు వరకు చూసుకోవడం కూడా జరిగింది. అంతరాలయ దర్శనాలు అన్ని కూడా ఇంచుమించుగా 5 గంటల వరకు అంతరాలయ దర్శనాలు ఉండి 5 గంటలతో కూడా స్టాప్ చేస్తారు. సింహాచలం దేవస్థానం వారు చాలా వైభవంగా సెలబ్రేట్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడే పూసపాటి వంశస్థులు శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారు, గౌరవ గవర్నర్ గారు, ఆయన కుటుంబ సభ్యులు అందరూ కూడా దర్శించి రావడం జరిగింది. అలాగే హోమ్ మినిస్టర్ గారు మరి నేను కూడా దర్శనం చేసుకోవడం జరిగింది. అన్ని ఏర్పాట్లు కూడా చాలా బాగా ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 7 లక్షల మందికి దర్శనం కలిగేలాగా అన్ని ఏర్పాట్లు తీసుకోవడం జరిగింది. చాలా లిమిటెడ్గా వీఐపీ పెట్టడం జరిగింది. సామాన్యుడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నీ ఆలోచించి జాగ్రత్తగా చేయడం జరిగింది. చందనోత్సవ సందర్భంగా ఆలయంలో ఏర్పాట్లు కానీ దర్శనం చాలా బాగా జరిగింది. అలాగే ప్రభుత్వం గతాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి ఎలాంటి సంఘటన జరగకుండా ఇక్కడ ఎవరైతే భక్తులు ఉన్నారో వారికి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా మన జిల్లా యంత్రాంగం, దేవాదాయ శాఖ అందరూ కూడా చాలా మంచి ఏర్పాట్లు చేశారు. ఈరోజు దాదాపు